ఏసింగ్ సీజన్ రైతు భరోసా కోసం రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఏసింగ్ సీజన్ స్టార్ట్ అయ్యి 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా నిధులు జమ కాలేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడు రైతు భరోసా నిధులు వస్తాయని చెప్పేసి కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. మరోపక్క మనం అధికారులను సంప్రదించినప్పుడు అయితే వ్యవసాయ శాఖ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అయితే సాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తున్నాం, అంటే సాటిలైట్ మ్యాపింగ్ సర్వే నిర్వహిస్తున్నామని, ఇందుకు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ సాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఎందుకంటే ఎక్కడైతే సాగు చేసిన భూములు ఉన్నాయో ఆ సాగు చేసిన భూములను గుర్తించేందుకైతే సాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. అంటే సాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు చేసిన భూములను గుర్తించి ఆ భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తారని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 1,48,073 ఎకరాలకైతే రైతు భరోసా నిధులు అయితే జమ చేశారు. ఈ నేపథ్యంలో సాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తే ఈ వ్యవసాయ భూమి ఏదైతుందో ఇందులో దాదాపు 20 లక్షల వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాల సీజన్ సంబంధించి కూడా ఎంత మందికి రైతు భరోసా వచ్చింది, ఇప్పుడు అంత మందికి రైతు భరోసా వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని లీకులు అయితే వస్తున్నాయి. వర్షాకాల సీజన్ సంబంధించి ఎంత మందికి రైతు భరోసా వేసామో ఇప్పుడు కూడా ఏసింగ్ సీజన్ సంబంధించి కూడా అంతే మందికి రైతు భరోసా ఇస్తాం, ఎవరికి కూడా కట్ చేసే అవకాశం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే వర్షాకాల సీజన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 69,39,540 మందికి అయితే ఈ రైతు భరోసా నిధులు జమ చేశారు. మొత్తం 6,000 చొప్పున 8,744 కోట్లను అయితే రైతుల ఖాతాలో జమ చేశారు. 1,73,000 ఎకరాలకు కూడా ఈ రైతు భరోసా నిధులు వర్షాకాల సీజన్ కు వచ్చాయి. సో ఈ సీజన్ లో కూడా సేమ్ అదే ఆ రీతిలో అయితే రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేయనున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అయితే ఉంది. సో మున్సిపల్ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 16తో ముగుస్తుంది. ఆ తర్వాత కొత్తగా రైతులు ఎవరైనా భూములు కొనుగోలు చేసినట్లయితే వాళ్ళు రైతు భరోసా కోసం నమోదు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 18 నుంచి అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది.